మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రము టాక్స్. మహాకుంభమేళ, ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహా తొక్కిసలాట. ఎంతమంది చనిపోయారు? ప్రభుత్వం లెక్కల ప్రకారం 30 మంది, ప్రతిపక్షాల లెక్కల ప్రకారం వేల మంది. వాట్ ఈజ్ ద ఫ్యాక్ట్? ప్రతి పౌరుడికి నిజం తెలుసుకునేటటువంటి హక్కు ఉంది. కేవలం ప్రతిపక్షాలకే కాదు, ఈ దేశంలో ఉన్న సగటు భారతీయ పౌరుడికి, సామాన్య భారతీయ పౌరుడికి నిజం తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి ఉంటుంది, హక్కు కూడా ఉంటుంది. ఇది కరెక్ట్గా సత్యాన్ని దాటివేయకుండా ప్రభుత్వం నిజాన్ని ఒప్పుకోవాలి. మొన్నటి నుంచి జరుగుతూనే ఉంది. 29వ తేదీ, జనవరి 29వ తేదీ ఈ దుర్ఘటన జరిగిన తర్వాత, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలైన తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో దీన్ని రోజు ప్రస్తావిస్తూనే ఉన్నారు. మొన్న మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు, వేల మంది చనిపోయారు, నిజాలు చెప్పండి, ఎంతమంది సంఖ్య చెప్పండి అని ఆయన అడిగాడు. నిన్న అఖిలేష్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ నాయకుడు, మృతదేహాలను ట్రాలీలలో, ట్రక్కులలో, ట్రాక్టర్లలో ఈడ్చుకుపోయారు అని చెప్పి, మనుషులతో కూడా లాగించారని చెప్పి ఆయన చెప్పాడు. ఫ్యాక్ట్స్ చెప్పండి, మృతుల సంఖ్య ఎంత చెప్పండి అని ఆయన అడిగాడు. ఉద్ధవ్ ఠాకరే శివసేన గ్రూప్ నాయకుడు సంజయ్ రౌత్ 2000 మంది కనీసంగా చనిపోయారు, మీరు నిజాలు దాస్తున్నారని చెప్పి ఆయన నిగ్గదీశాడు ప్రభుత్వాన్ని. తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు సాగరికా ఘోష్, ఆమె కూడా ఎందుకు నిజాలు చెప్పడానికి మీకెందుకు ఈ భయం, ఎందుకు ఈ వణుకు, ఎందుకు ఈ జంకు అని ఆమె నిలదీసింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజ్యసభలో రంజిత్ రంజన్, ఆయన చెప్పినటువంటి విషయాలైతే మనకు చాలా భయం కలిగిస్తాయన్నమాట. చాలా మృతదేహాలను గంటల పాటు దాచి హాస్పిటల్స్కి తరలించి, ఒక రోజు తర్వాత వాళ్ళు చనిపోయారని చెప్పి, చికిత్స అనంతరం చనిపోయారని చెప్పి ప్రకటించి, వాళ్ళ బంధువుల్ని పిలిపించి, వీళ్ళు తొక్కిసలాటలో చనిపోలేదు, ఇక్కడకు వచ్చిన తర్వాత సహజంగానే చనిపోయారు అని చెప్పి, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళది న్యాచురల్ డెత్ కానీ తొక్కిసలాటలో జరిగింది కాదని బంధువులతో సంతకాలు పెట్టించుకున్నారని చెప్పి ఆయన చెప్పాడు. ఏది నిజం, ఏది అబద్ధం మనం తెలుసుకోవాలి కదా. ప్రతి పౌరుడికి ఆ తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తితో పాటు హక్కు కూడా ఉంటుంది కదా. నిజాలు చెప్పాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం ప్రభుత్వానికి ఉంటుంది కదా. ఆ ప్రభుత్వమా, ఈ ప్రభుత్వం? ఇప్పుడు ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రతిపక్షాలు ప్రతిదాన్ని రాజకీయం చేస్తాయి, వాళ్ళు వేసేటటువంటి ప్రతి ప్రశ్నకి మేము జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు ఈ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా, ఇదంతా అబద్ధం అని చెప్పి వాళ్ళు చెప్పేస్తున్నారు. అయితే ఇక్కడ నేను మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేస్తానండి. 1954 నుండి ఈ మహాకుంభమేళాల సందర్భంగా అప్పుడప్పుడు తొక్కిసలాటలు జరిగాయి, భక్తులు చనిపోవడం జరుగుతూ వస్తుంది. అయితే 2013లో ఇదే మహాకుంభమేళా జరిగినప్పుడు అక్కడ దుర్ఘటన జరిగింది, 42 మంది చనిపోయారు. అప్పుడు ఏం జరిగింది, ఎందుకు ఈ ఘటన మీకు గుర్తు చేస్తున్నానంటే, సరిగ్గా అప్పుడు యూపీలో, అది అలహాబాద్లో జరిగింది మహాకుంభమేళా. యూపీలో సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ వారు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు బీజేపీ వారు సమాజ్వాదీ పార్టీ మీద, అధికార పక్షం మీద విపరీతంగా విరుచుకుపడ్డారు. ఎలా విరుచుకుపడ్డారంటే దానికి మతం రంగు కూడా పులిమేర, రాజకీయమే కాదు మతం రంగు కూడా పులిమేరన్నమాట. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్న మహమ్మద్ ఆజం ఖాన్ అనే ఆయన నేతృత్వంలో, ఆయన నిఘాలో ఆ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఆనాడు మీరు ఒక ముస్లింకి ఈ బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి ఈ దుర్ఘటన జరిగింది అన్నారు. మనం ఏదైనా రాజకీయం చేయొచ్చు, ప్రకృతి ప్రళయాన్నైనా రాజకీయం చేయొచ్చు, మానవ తప్పిదంతో జరిగినటువంటి దుర్ఘటననైనా రాజకీయం చేయొచ్చు. రాజకీయ నాయకులు ఉన్నది రాజకీయం చేయడం కోసమే అని మనకు తెలుసు. కానీ అమాయకంగా బలైపోయినటువంటి
అతి సాధారణమైనటువంటి ఆ భక్తుల విషయంలో కూడా ఏమిటి రాజకీయాలు? మరి అప్పుడు మీరు చేసింది రాజకీయమే అయితే, ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నది కూడా రాజకీయమే అయితే అసలు సత్యం ఏంటి మనకి ఎలా తెలుస్తుంది మిత్రులారా? అందుకనే 2013లో జరిగినటువంటి ఆ దుర్ఘటన, 2025లో జరిగినటువంటి ఈ దుర్ఘటన, ప్రతిపక్షము అధికార పక్షము వాళ్ళు నిర్వర్తిస్తున్నటువంటి పాత్రలు జస్ట్ వాటిని మీ ముందు పెట్టడానికే నేను ఈ వీడియో చేశాను అనమాట. ఈ వీడియో ఎవరు ఏం చెబుతున్నారు ఏమిటి అనేటటువంటిది కాదు, కానీ నిజాలు మనకు కావాలి. వీ వాంట్ ద ఫ్యాక్ట్, యాక్చువల్ ఫిగర్స్. ఎంతమంది చనిపోయారు, కరోనా కాలంలో ఎంతమంది చనిపోయారో అధికారికంగా లెక్కలెన్నో, అనధికారికంగా మనకు తెలిసినటువంటి లెక్కలేమిటో మనకు తెలుసు. ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి అంతే దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారా, లేదా ప్రతిపక్షాలు నిజంగానే మసిపూసి మారేడుకాయ చేస్తున్నాయా మనకు తెలియదు. కానీ రకరకాల సోషల్ మీడియా వేదికల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం కానీ, ప్రతిపక్ష నాయకులు చెప్తున్నటువంటి విషయాలు కానీ చూస్తూ ఉంటుంటే కేవలం 30 మంది కాదు అక్కడ చనిపోయింది. సరే, అసలు ఈ మహాకుంభమేళ అద్భుతంగా జరుగుతుంది, 30 నుంచి 40 కోట్ల మంది వస్తారని చెప్పేసి ఊదరగొట్టినటువంటి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నాడు. అలాగే మిల్కీపూర్ బై ఎలక్షన్, అయోధ్యలో శాసనసభ, దానికి ఈరోజు ఎన్నిక జరుగుతోంది, పోలింగ్ జరుగుతోంది. దీని ప్రభావం ఆయన మీద ఎలా పడుతుందో మనకు తెలియదు. కానీ వాస్తవాలు చెప్పాల్సినటువంటి వాళ్ళు, నిజాలు చెప్పాల్సినటువంటి వాళ్ళు నిజాలు దాచివేసినప్పుడు దాని ప్రతిఫలాన్ని ఎప్పుడో ఒకప్పుడు అనుభవించాల్సి వస్తుంది. అది ఆ ప్రతిఫలం, దానికి విధించాల్సినటువంటి శిక్ష దేవుడు వేస్తాడా ప్రజలు వేస్తాడా మనకు తెలియదు. కానీ నిజాలు మాత్రం తప్పనిసరిగా మనకి తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఇది మిత్రులారా, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట కాదు. సామాన్యుల విషయంలో, సామాన్యుల ప్రాణాల విషయంలో, నిజంగా వీవీఐపీల విషయంలో మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో, ఎంత దాసోహం అయిపోయి వాళ్ళకి పాదదాసులు అయిపోయి వాళ్ళకి సకల సౌకర్యాలు సమకూర్చుతారో ఈ కుంభమేళాలో కూడా మనం చూసాం. మహాకుంభమేళాలో మహామహులు, ధనవంతులు, సంపన్నులు, అలాగే గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, కార్పొరేట్లు వాళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి సేవలు చేశారో, ఎలాంటి సౌకర్యాలు సమకూర్చారో, మరి మామూలు భక్తులకు ఎలాంటి సౌకర్యాలు, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారో మనకందరికీ అర్థమవుతుంది ఈ దుర్ఘటన ద్వారా. ఏది ఏమైనా ఒక దుర్ఘటనతో మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి, కొన్ని గుణపాఠాలు తెలుసుకోవాలి. అది మళ్ళీ చరిత్రలో రిపీట్ కాకుండా చూసుకోవాలి. దీని మీద అసలు ఎందుకు అన్ని కోట్ల మంది ఒకే ప్రాంతానికి వస్తే తప్పనిసరిగా మీరు ఎన్ని ఏర్పాట్లు చేసినా తొక్కిసలాట అనేటటువంటిది జరుగుతుంది అనేది విషయాన్ని మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకొని కొంతమంది పర్యావరణవేత్తలు, మేధావులు సూచిస్తున్నారు, ఇలాంటి ఘటనలప్పుడు ఎక్కడికక్కడే ఎవరికి వారు ఏ జిల్లాకి ఆ జిల్లాలోనే ఆ ఘాట్లలో చేసుకోవచ్చు, అలాంటి ఏర్పాట్లు చేయండి. ప్రతి దాన్ని రాజకీయంగా వచ్చే ప్రతి ఒక్క భక్తుడిని ఒక ఓటరుగా చూడడం అనేది మానేసేయండి అని చెప్పేసి మేధావులు హెచ్చరిస్తున్నారు. ఇది మన వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? అనవసరం కదా, రాజకీయమే ముఖ్యం కదా. ఏది ఏమైనా మరి అప్పుడు 2013లో ఆ ఆజం ఖాన్ మినిస్టర్గా రాజీనామా చేశాడు. వెంటనే దుర్ఘటన జరిగిన వెంటనే బాధ్యత వహిస్తూ. మరి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ని రాజీనామా చేయమని, దానికి సంబంధించినటువంటి బాధ్యుల్ని రాజీనామా చేయమని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. మరి ఒక్కళ్ళు కాదు కదా, ఎవ్వరూ రాజీనామా చేయలేదు, ఏదో ఒక దర్యాప్తు సంఘాన్ని వేసేశారు. ఇక ప్రతిపక్షాలు మాట్లాడే ప్రతి మాటని కూడా తీసికొట్టి పాడేస్తున్నారనమాట. ఏది ఏమైనా మిత్రులారా, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, వాస్తవం ఏమిటి, ఎంతమంది చనిపోయారు, ఎలా చనిపోయారు, ఇది మనకు తెలియాలి. ప్రతి భారతీయ పౌరుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వస్తుందా రాదా చూద్దాం. అయితే ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి సమాధానాలు చెబుతారో మనకు అనవసరం. కానీ వాస్తవం, సత్యం వెలుగు చూడాలి. వెలుగు చూసే వరకు అటు ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా పోరాడాలి. నిజం తెలుసుకోవడం కోసం నిజం వైపు నిలబడాలి. ఇది మిత్రులారా, మహాకుంభమేళాకు సంబంధించి నేను ఇంతవరకు ఒక వీడియో నేను చేయలేదు. కానీ ఇప్పుడు వాస్తవాలు చూస్తుంటుంటే ఈ 2 ముక్కలు మీతో ప్రస్తావించాలని ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.